యాస్టరిస్క్ శ్రీ కైలాసపీఠంలో వర్ణన అక్కడ ఉండే దేవతలు. యాస్టరిస్క్ యాస్టరిస్క్ సహస్ర లింగార్చన సూత్రం యాస్టరిస్క్ ధ్యాన వర్ణన. యాస్టరిస్క్ పార్థివ లింగ మృత్తికా లక్షణం. యాస్టరిస్క్ కైలాస ప్రస్తార పీఠ చిత్రం. ఇంతకు ముందు వ్యాసాలలో పార్థివ శివలింగ మహాత్మ్యం, గొప్పదనం తెలుసుకున్నాం. అతి ముఖ్యమైన శివార్చన పద్ధతుల్లో చేసే కైలాస పీఠ సహస్ర లింగార్చన లేక కైలాస పీఠం దేవతలు తెలుసుకుందాం. యాస్టరిస్క్ కైలాస యంత్ర ప్రస్తారం సూత్రం. శ్రీశివ ఈశానకోణమారభ్య ప్రాదక్షిణ్య క్రమేణ వై చతుశ్శతాని లింగాని నాళనాభిముఖాని వై చతుర్ద్వారసమోపేతం స్థాపయేచ్చతురస్రవత్ పంక్తిద్వయేన సహితం చతుర్దిక్షు విచక్షణం. కైలాస గహ్వరం బేరం భూపురం భవతి ధ్రువం. ఏతద్భూపుర బాహ్యేతు ప్రాగారభ్యోష్ట దిక్షు చ దిక్పాలకాష్ట లింగాని స్థాపయిత్వా యథాక్రమం. అధ ప్రాగ్ద్వారమారధ్య చతుర్దిక్షు విచక్షణం న్యసే చత్వారి లింగాని కోణే కోణే యుగం యుగం ఏతాని ద్వాదశాదిత్య లింగాని చ భవంతి వై ప్రాగాదీశానపర్యంతం త్రీణ్యష్ట దిక్ష చ న్యసే అత్రిమూర్తిలింగాని చతుర్వింశతి పూర్వవత్ ద్వారమధ్యే న్యనే ద్వైద్వౌలింగానీంద్ర దిగంతరం వేతాళాష్టక లింగాని స్థాపయిత్వా యథాక్రమం న్యసేత్తస్యాప్యధోభాగే చతుర్ద్వారే చతుష్టయం. తాని చత్వారి లింగాని చతుర్వేదా భవంతి వై ద్వారస్యోభయ పార్శ్వే తు బహిర్లింగాని విన్యసేత్ దిక్ష చత్వారి భేదేన మిలిత్వా షోడశ స్మృతాః. ఏతాని షోడశలింగాని మిలిత్వా సురవందితే ద్వారపాలక లింగాని స్థాపయిత్వా యథాక్రమం భూపురాంతర పూర్వాది దిస్వష్టను చ మూర్తయః అష్టద్వౌద్వౌ లింగౌ స్థాప్య తస్యాంతః పూర్వతః క్రమాత్. సక్రానలా సురమరు ద్రుద్ర దీక్ష చ విన్యసేత్ సద్యోజాతాదిలింగాని పంచ విభేదతః పంచవింశతిలింగాని మిలిత్వా సర్వమేవ హి. ప్రాగాద్యుత్తరపర్యంతం సప్తదివసూన్ ఈశాన్యాం లింగ నవకం మిలిత్వా సర్వమేవ హి పంచషష్టి సమేతాని లింగాన్యేవం భవంతి హి గణేశనాగాంతరత సప్తలింగాని విన్యసేత్తరైవ. ఈనాగమాత్రాణాం మధ్యే లింగాని సప్త వై మధ్యే వసుగణేశానాం స పతలింగాని విన్యసేత్. వృషభగ్రహ మధ్యే తు సప్తలింగాని విన్యసేత్ మహాలింగస్య వామే తు షల్లింగాని చ విన్యసేత్ రత్సమీపే ద్వౌలింగౌ స్థాపయిత్వా సమానతః. శివస్య దక్షిణే భాగే లింగాన్యైకాదశై వహి తత్సమీపేలింగమేకం విన్యసేత్ చ యథాక్రమం సర్వలింగాని సంభూయ షడ్వింశోత్తర షట్శతం తేషామావరణ మధ్యే తు లింగాకారేణ విన్యసేత్ తేషామావరణ మధ్యే తు పంచాశీతి చ లింగాన్యుత్తరాణి చ చతుశ్శతం లింగాకారేణ విన్యసేత్. తత్ప్రకారమహం వక్ష్యే శృణు మత్రాణవల్లభే. క్షిత్యం ద్వగ్ని మరద్వ్యోమ సంఖ్యాభేదేన పంక్తయః ప్రాక్పశ్చిమ యథాతద్వదూర్ధ్వరేఖాశ్చ పంచదా పంచభూతాత్మకానీతి లింగాని స్థాపయేత్రమాత్. ద్విశతోత్తరవింశతిచతుర్ధా విభజేత్ పునః పీఠశాఖాత్రయం కృత్వా లింగభాగస్తథా పరః. తత్ర ప్రథమతాగేతు పార్శ్వయోః పశ్చిమాదితః ఊర్ధ్వరేఖా ప్రకారేణ కల్పయేద్రుద్ర దింగ్నవ. వస్వద్రి ఋతుబాణాదభిర్వహ్న్యర్థంతు క్రమేణ వై లింగాన్యుభయపార్శ్వే తు ద్వాత్రింశత్యుత్తరం శతం ఏవం తృతీయభాగే తు పార్శ్వయోః పరికల్పయేద్ ద్వాత్రింశత్యుత్తరాణి చ. శతలింగాన్యనుక్రమాత్ ఏవం పక్షచతుర్దిక్షతు చతుష్షష్టి శతద్వయం మకుటే చంద్రక సైకం. మిలిత్వా సర్వమేవ హి కైలాసగహ్వరం నామ యంత్రం సర్వార్థసిద్ధిదం. ఏకాదశోత్తరాణి లింగాని ఏకాదశశతాని వై యేషామధార్చనం వక్ష్యే శృణు మత్రాణవల్లభే. ప్రాకారాంతరే ఏకాదశ రుద్రలింగా దూర్ద్వై కించిద్దక్షిణభాగే చండీశ్వర లింగం 1 ప్రాకారాద్బహిః చిత్రం చిత్రగుప్తంచ ద్వౌలింగౌ 2 తత్సమీపే యమం 1 చండీశ్వరం 1 సర్వం మిలిత్వా శుభం. इति कैलासगह्वरे उपरिभागे उमामहेश्वर संवादे कैलासगह्वरयंत्र निरूपणं नाम 90तमोऽध्यायः. सूत्रं कथंचित् लभ्यते स्पष्टतया नास्ति. यास्टरिस्क एलांटि पुट्टमट्टि श्रेष्ठं यास्टरिस्क. यास्टरिस्क अधमृत्तिकालक्षण फलम्. नमृण्मयात्परं लिंगं मम प्रीतिकरं भवेत्. तल्लक्षणं प्रवक्ष्यामि. कृष्णा शोभनदायिनी श्यामावश्यकरी प्रोक्ता रक्ता संपत्करी स्मृता. श्वेतात्र मोक्षदा ज्ञेया सातस्मादुत्तमोत्तमा. अभावे श्वेतवर्णायाः ग्राहाः कृष्णमृदादयः. మహాదేవుడు ఇలా అంటారు. యాస్టరిస్క్ యాస్టరిస్క్ యాస్టరిస్క్
మట్టి లింగం కంటే నాకు ఇష్టమైన లింగం మరొకటి లేదు. నల్ల మట్టి కృష్ణ మృత్తు శుభాన్ని ఇస్తుంది. శ్యామల వర్ణం ముదురు రంగు వశీకరణ శక్తిని ఇస్తుంది. ఎర్ర మట్టి రక్త మృత్తు సంపదను ఇస్తుంది. తెల్ల మట్టి శ్వేత మృత్తు మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి అది అన్నిటికంటే ఉత్తమమైనది. తెల్ల మట్టి లభించని పక్షంలో నల్ల మట్టి మొదలైన ఇతర రంగుల మట్టిని వాడుకోవచ్చు. శ్రీ కైలాస ఆవరణ శివ పరివార దేవతా వర్ణన. మొత్తం 16 ఆవరణలుగా కైలాసపీఠం పరమాద్భుతంగా ఉంటుంది. వాటికి రక్షణగా సర్వపీఠ శక్తులు నిత్య చైతన్యంగా ఉండే శిపివిష్ట శక్తి నుండి కూర్మ శక్తి వరకు, మండూకం మొదలు శ్రీ చక్రరాజ పీఠం వరకు, దశదిశల వరకు శివశక్తులు కైలాసాన్ని ఆవరించి ఉంటాయి. కైలాస ప్రధాన పీఠ శక్తులు ఓం వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, కలవికరణి, బలవికరిణ, బలప్రమదిని, సర్వభూతదమని అని ఉంటాయి. 1 ప్రథమ ఆవరణ. గురుత్రయ రూప త్రిలింగాత్మక ప్రథమావరణ. బ్రహ్మ, విష్ణు, రుద్ర దేవతలు ఉంటారు. 3 సంఖ్యలు. 2 ద్వితీయ ఆవరణ. అష్ట దిక్పాలక రూప అష్టలింగాత్మక ద్వితీయావరణ. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన దేవతలు ఉంటారు. 8 సౌఖ్య. 3 తృతీయ ఆవరణ. కుమా మహాలింగార్చనాంగ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆత్మక త్రిశూల స్థాన స్థిత పట్రింశతి లింగాత్మక తృతీయావరణ. బ్రహ్మ, విష్ణు, రుద్ర దేవతలు త్రిశూలములు ధరించి అష్ట దిశలలో ఉంటారు. 36 సంఖ్య. 4 చతుర్థ ఆవరణ. కుమామహాలింగార్చనాంగ చతురశీతి త్రిశత లింగాత్మక తాండవేశ్వర రూప చతుర్థావరణ. కైలాసానికి ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయవ్య, ఉత్తరం దిశలుగా 4 వైపులా ఒక గోడలగా 384 సంఖ్యా స్వరూపం. తాండవేశ్వరులు ఉంటారు. 5 పంచమావరణం. కుమా మహాలింగార్చనాంగ గణపత్యాది అష్టలింగాత్మక పంచమావరణ. గణపతి, వీరభద్ర, క్షేత్రపాల, నందికేశ్వర, సుబ్రహ్మణ్య, దుర్గా, మహాకాళ, షణ్ముఖ దేవతలు. 8 సంఖ్యగా వీళ్ళని అష్ట గణపతులు అంటారు. 6 షష్టావరణం. కుమా మహాలింగార్చనాంగ భవాది అష్టమూర్తి రూప అష్టలింగాత్మక షష్టావరణ. భవ జలమూర్తి, సర్వక్షితిమూర్తి, ఈశాన అర్కమూర్తి, పశుపతి యజమాన మూర్తి, రుద్ర తేజోమూర్తి, ఉగ్ర వాయుమూర్తి, భీమ కాళమూర్తి, మహాదేవ సోమ మూర్తులు అనే 8 సంఖ్యగా అష్టమూర్తులు ఉంటారు. 7 సప్తమావరణం. కుమా మహాలింగార్చనాంగ ఏకాదశరుద్రరూప ఏకాదశలింగాత్మక సప్తమావరణ. భీమ, శంభు, గిరీశ, అజైకపాద, అహిర్బుద్ని, పినాకి, దిశాంపతి, భువనాధీశ్వర, స్థాను, కపాలి, అపరాజిత అని వీళ్ళు 11 సంఖ్య గాయేకాదశరుద్రులు ఉంటారు. 8 అష్టమావరణం. కుమామహాలింగార్చనాంగత్వేన సద్యోజాతాది పంచబ్రహ్మ రూప పంచవింశతి లింగాత్మక అష్టమావరణ. అఘోర బ్రహ్మ, తత్పురుష బ్రహ్మ, ఈశాన బ్రహ్మ, సద్యోజాత బ్రహ్మ, వామదేవ బ్రహ్మ, తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ ముఖాలు 25 సంఖ్యాగా పంచబ్రహ్మలు ఉంటారు. 9 నవమావరణం. కుమా మహాలింగార్చనాం గత్వేన నవబ్రహ్మరూప నవలింగాత్మక నవమావరణ. నవ ప్రజాపతులు కర్దమ, దక్ష, కశ్యప, మరిచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు అనే నవబ్రహ్మలు 9 సంఖ్యగా ఉంటారు. 10 దశమావరణం. కుమా మహాలింగార్చనాంగత్వేన సప్తర్షిరూప దశమావరణ. అదితి సహా కశ్యప మహర్షి
అనసూయ సహా అత్రి మహర్షి, సుశీల సహా భరద్వాజ మహర్షి, కుముద్వతి సహా విశ్వామిత్ర మహర్షి, అహల్య సహా గౌతమ మహర్షి, అరుంధతి సహా వశిష్ఠ మహర్షి, రేణుకా సహా జమదగ్ని మహర్షి. ఈ యాస్టరిస్క్ సప్తమహర్షులు యాస్టరిస్క్ 7 సంఖ్యగా ఉంటారు. 11 యాస్టరిస్క్ ఏకాదశావరణో. యాస్టరిస్క్ ఉమామహాలింగార్చనాంగత్వేన షట్టారక రూప ఏకాదశావరణో. ఓంకారం దేవత, నకార దేవత, మకార దేవత, సికార దేవత, వకార దేవత, యకార దేవత. ఇలా 11వ ఆవరణలో 6 సంఖ్యగా యాస్టరిస్క్ షట్టారకులు యాస్టరిస్క్ ఉంటారు. 12 యాస్టరిస్క్ ద్వాదశావరణం యాస్టరిస్క్. యాస్టరిస్క్ ఉమామహాలింగార్చనాంగత్వేన దక్షిణామూర్తి రూప ద్వాదశావరణో. ఈ ఆవరణలో అజ్ఞాన ప్రదాత యాస్టరిస్క్ శ్రీ దక్షిణామూర్తి స్వామి యాస్టరిస్క్ వారు ఏకలింగ 1 రూపంలో ఉంటారు. 13 యాస్టరిస్క్ త్రయోదయ ఆవరణో. యాస్టరిస్క్ ఉమా మహాలింగార్చనాంగత్వేన త్రయోదశ వరణస్థిత అంతశ్చండికేశ్వర ఆవరణం యాస్టరిస్క్. ఈ ఆవరణలో యాస్టరిస్క్ అంతశ్చండికేశ్వర స్వామి యాస్టరిస్క్ 1 లింగ రూపంలో ఉంటారు. 14 యాస్టరిస్క్ చతుర్దశావరణో. యాస్టరిస్క్ ఉమామహాలింగార్చనాంగత్వేన చతుర్దశ ఆవరణ స్థితగౌరీ ఆవరణో. ఈ ఆవరణలో గౌరీ అమ్మవారు దేవత ఒకే సంఖ్య ఉంటారు. 15 యాస్టరిస్క్ పంచదశావరణం యాస్టరిస్క్. యాస్టరిస్క్ ఉమా మహాలింగార్చనాం గత్వేన పంచదశ ఆవరణస్థిత మహా త్రిపురసుందరి ఆవరణో. కైలాస పీఠ మధ్య భాగో మహాశక్తి రూపం ఇది. ఇక్కడ యాస్టరిస్క్ మహాత్రిపురసుందరి అమ్మవారు 520 సంఖ్యా రూపంలో ఉంటారు. 16 యాస్టరిస్క్ షోడశావరణో. ఉమా మహాలింగార్చనాంగత్వేన షోడశావరణస్థిత మహాలింగేశ్వర స్వామి ఆవరణ. కైలాస పీఠంలో ముఖ్యమైన మహాలింగ స్వరూప. కామేశ్వర లేక శివుడు పరిస్థితుడు 100 సంఖ్య లింగముల రూపం ఉంటారు. ఆవరణ బయట పూజా సాద్గుణ్య దేవతలు యాస్టరిస్క్ పురుష, చండీశ్వర యాస్టరిస్క్ దేవతలు ఉంటారు. ఇలా కైలాస పీఠంలో షోడశ ఆవరణలతో 16 సాంగ సపరివార మహాత్రిపుర సుందరి సహిత మహాలింగ పరమశివ స్వామి కైలాసంలో విరజమానులై లోకాలను పాలిస్తూ భక్తులను రక్షితూ ఉంటారు. యాస్టరిస్క్ సనాతన హిందూ ధర్మంలోని వారందరూ శివభక్తులు ప్లస్ దేవి భక్తులు ఈ పూజలు కొన్ని సార్లు అయినా తప్పక పాటించాలి. ఈ సహస్ర లింగార్చన సాధ్యం కానప్పుడు మహాలింగార్చన, అష్టోత్తర లింగార్చన మహర్షులు అందించి ఉన్నారు. యాస్టరిస్క్ ఇవి వైదిక బ్రాహ్మణ గురువులు నిర్వహిస్తారు. ఏదైనా ఉపాసన మంత్రం ప్లస్ విధానం తెలిసి ఆచరించిన వారికి శుభఫలాలు ప్రాప్తమవుతాయి. యాస్టరిస్క్ ధ్యానం పరమశివ వర్ణన. కైలాసే కమనీయ రత్నఖచితే కల్పద్రు మూలే స్థితం. కర్పూర స్ఫటికేంద్ర సుందరతనుం కాత్యాయనీ సేవితం, గంగాతుంగ తరంగరంజిత జటాభారం కృపాసాగరం. కంఠాలంకృతశేష భూషణ మముం మృత్యుంజయం భావయే. కైలాసముపై అందమైన రత్నాలతో పొదగబడిన కల్పవృక్షం క్రింద ఆసీనుడైన, కర్పూరం తెల్లగా మరియు శ్రేష్టమైన స్ఫటికం వలె అందమైన దేహం కలవాడు, కాత్యాయని దేవిచే సేవించబడుతూ గంగానది యొక్క ఎత్తైన కెరటాలచే శోభిల్లుతున్న జటాజూటం కలవాడు, దయా సముద్రం వంటివాడు, కంఠముపై ఆభరణంగా అలంకరించబడిన శేషుడిని లేక సర్పరాజును కలిగిన ఈ ఆయనను, మృత్యుంజయుడిని నేను ధ్యానిస్తున్నాను. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే సముద్రం ఇంత దూరం వెనక్కి వెళ్తుందా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతం వద్ద నివసించే జాలర్లు, రైతులు, స్థానికులు